ఆంధ్రాలో ప్రత్యామ్నాయ రాజకీయ అవసరం ఉందా? అవకాశం ఉందా? లేదా? తెలుగుదేశం దృష్టిలో అవసరమే లేదు. అసలు జగన్‌ని గూడా తీసేస్తే ఉట్టి తెలుగుదేశం ఉంటేనే బావుంటది. ఓ 50 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు గదా! ఇంకెవరైనా అవసరమా అన్నటువంటిది ఉంటది. ఇదివరకు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఉన్నప్పుడైనా, ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడన్నా, ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, నేదురుమల్లి ఉన్నప్పుడన్నా ఆల్టర్‌నేటివ్ అక్కర్లేదని 2 పార్టీలు భావిస్తుంటాయి. బట్ ప్రజలైతే ఆల్టర్‌నేటివ్ కోసం ట్రై చేశారు అనడానికి 1998లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి సందర్భం. ఆ తర్వాత మళ్ళీ 2009లో ఆహ్, వీళ్ళకి ఎవరికి చిరంజీవికి ఇచ్చినటువంటిది. అది తక్కువ కావచ్చు. కానీ 18% ఓట్లు 98లో బీజేపీకి వచ్చినాయి. 2009లో చిరంజీవికి వచ్చింది కూడా అదే స్థాయి ఓట్లు. ఇలాంటి సందర్భం ఆ 2 కూడా ప్రత్యామ్నాయం ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ స్థిరంగా నిలబడలేదు. 98లో అవకాశం ఇచ్చిన ప్రజల్ని వంచిందనాలా? లేకపోతే తన అవసరాల కోసం ఆ తర్వాత 99లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆ ప్రత్యామ్నాయ ఛాన్స్‌ను కోల్పోయింది. మళ్ళీ 2014లో అట్లాంటి అవకాశం వచ్చినా ఆ ప్రత్యామ్నాయం నిలబెట్టుకోలేకపోయింది. మళ్ళీ తెలుగుదేశంతో కలిసి కోల్పోయింది. మధ్యలో 2009లో ప్రత్యామ్నాయం అని వచ్చినటువంటి చిరంజీవి టైంలో నిజంగా ప్రత్యామ్నాయం గ్యాప్ లేదక్కడ. ఆ గ్యాప్ లేని టైంలో రావడం, అయినా సరే అతనికి ప్రత్యామ్నాయం అంటే కమ్మారెడ్డి సామాజిక వర్గాలు కాకుండా మధ్యలో కాపు సామాజిక వర్గం పూర్తిగా ఆయనకి అండగా నిలబడింది. ఆ రోజున 18 సీట్లు రావడానికి, 18% ఓట్లు రావడానికి కారణం అదే అయింది. కానీ ఆయన దాన్ని వినియోగించుకోలేదు. ఎక్కువ కాలం ఓపిక లేక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రత్యామ్నాయం మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే 2018 దాకా తెలుగుదేశంతో కలిసి సాగుతా కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే బయటకొచ్చి, వచ్చిన ఆయన కూడా మళ్ళీ 6 నెలలు తిరిగేటప్పటికి మళ్ళీ జగన్ అధికారంలోకి రానివ్వను అని చెప్పడం ద్వారా తను ప్రత్యామ్నాయం కాదు, నేనే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడట్లేదని చెప్పారు. మళ్ళీ జగన్‌ని సీఎంని కానివ్వనన్నారు. అంటే ఆటోమేటిక్‌గా చంద్రబాబు మళ్ళీ సీఎం కావడానికి అన్నటువంటిది అర్థమైంది. దాంతో ప్రత్యామ్నాయం కాకుండా పోయారు. 6% ఓట్లతో ఒక్క సీటుతో పరిమితం అయ్యారు. మళ్ళీ కూటమితో జట్టు కడితే 21కి 21 సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒకటి రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలో ఉండాలా? లైక్ తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేనే 69 ఏళ్ళు అధికారంలో ఉన్నాయి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాష్ట్రం ఏర్పడిన 1956 నుంచి కూడా కాంగ్రెస్సే. ఆ తర్వాత 83లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 82లో వచ్చి 83లో అధికారంలోకి. ఆ తర్వాత ఇక్కడ జగన్ ఎన్నుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జగన్‌ని దుర్మార్గుడుగా, జగన్‌ని దోషిగా, జగన్‌ని రాక్షసుడుగా చూపెడుతున్న సందర్భంలో తెలుగుదేశమే ప్రత్యామ్నాయం అనుకోవడం సాధ్యమవుతుంది అంటే కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత జగన్ వైపుకి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భమే ఒక కొత్త ప్రత్యామ్నాయానికి లేదా పక్కనున్న విజయం చూశాక ఇక్కడ కూడా ప్రత్యామ్నాయం అవసరమన్న చర్చ వస్తే, ఇదివరకటి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినబడేది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి మళ్ళీ కమ్మ సామాజిక వర్గమే అండగా నిలబడాలి. అది ప్రధానమైనటు. అయితే కాపు సామాజిక వర్గం నుంచి ప్రత్యామ్నాయం అన్నట్టు చిరంజీవి అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం కాదు. తను 15 ఏళ్ల పాటు ఇదే కూటమి అంటున్నాడు కాబట్టి అల్లు అర్జున్ ఏమన్నా వస్తాడా? ఇక్కడ ఆల్రెడీ ఈ దళిత సంఘాలు, సునీలు లేకపోతే ఇలాంటోళ్ళు కొంతమంది రైట్ చేస్తుంది. రామచంద్ర యాదవ్, జడ శ్రావణు ఇట్లాంటోళ్ళు అందరూ వాళ్ళందరూ ఏమి కలిపేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేరు. వీళ్ళందరూ రైట్ చేస్తున్న పాయింట్ ప్రత్యామ్నాయ రాజకీయం. ఏంటది వీళ్ళు చెప్పే కాంబినేషను? కాపు, ఎస్సీ, బీసీ. కాపు, బీసీ, ఎస్సీ 50% జనాభా ఉన్నటువంటి బీసీలు, అలాగే 27% దాకా ఉన్నటువంటి కాపులు, అలాగే మైనార్టీలు అన్నటువంటి మెయిన్ అయితే కాపు, బీసీ, ఎస్సీ అన్నటువంటి కాంబినేషన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ దశలో అల్లు అర్జున్ అయితే అదే సామాజిక వర్గం కాబట్టి ఒక పాయింట్ ఉంటుంది. కానీ తనకి రాజకీయ ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి వాళ్ళ నాన్న ఇంతకుముందు ప్రజారాజ్యం సందర్భంగా చేసిన చిలిపి చేష్టలు ఆయనకి మైనస్గా ఉన్నది. అది రేపొద్దున ఇతనికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకోటి వాళ్ళ నాన్న ఇతన్ని రాజకీయాల్లోకి రానీయడు. వస్తే కనుక శాంతం ఈ ఎంపైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళ ఎంపైర్ దెబ్బ. ఇంకోటి ఇప్పుడు మంచి యాక్టివ్గా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావట్లేదు? సినిమాలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పుడు ఆ లెగసీని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మళ్ళీ రోడ్ల మీద తిరిగి ఎండల్లో చెమటలు కార్చుకుంటే అవసరమా? కానీ సినిమా వాళ్ళనే ఎంచుకునేటటువంటి గుణం అక్కడ ఉంది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్‌ని పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అన్నటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ప్రత్యామ్నాయం అంటే వేరే నాయకులు ఎవరు ఎస్టాబ్లిష్ కావట్లేదు. ఏం జరుగుతుంది అనేది మాత్రం భవిష్యత్తు ఏది ఆల్టర్నేటివ్ అన్నటువంటి కాన్సెప్ట్ వస్తే మాత్రం అది చర్చకు వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.